సందేహం వస్తుంది పవన్ గారు. సార్ మీరు రఫీ గారు దాన్ని చెప్పాలా, నాకు సమాధానం కావాలి. ఉమ్, ఇప్పుడు మామూలుగా ఏదన్నా విధులు నిర్వహించాలి అంటే, మామూలుగానే ఒక ఉద్యోగస్తుడు విధులు నిర్వహించాలి అంటే అతని యొక్క మానసిక స్థితి, ఆరోగ్య స్థితి పరిపూర్ణంగా ఉంటేనే దానికి అనుమతిస్తారు. అంతే కదా, అవునా? అంతే మరి 100%. మరి నాకు గుర్తు లేదు, మర్చిపోయాను, తెలియదు, నాకు సంబంధం లేదు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఈయనకి మరి ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఏ విధంగా ఆశ్రయించాడు? ఏమీ తెలియనప్పుడు, ఏమీ గుర్తు లేనప్పుడు. అది కూడా అంటే ఒక ఇతని మీద పోలీస్ అభియోగం. అధికారి, ఐపీఎస్ ఆఫీసర్ ఆ విధంగా అనడం మరి ఆయనకు ఎన్ని గుర్తుంచుకోవాలి, సర్వీసులో ఉన్నప్పుడు ఎన్ని విషయాలు తెలిసి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క పదవి బాధ్యతల్లో ఉండటానికి ఆయన అనర్హుడు కదా. అంతే కదా, విఆర్ఎస్ తీసుకోవాలా. ముందుగా న్యాయస్థానంలో వీళ్ళు పొందుపరచాల్సిన అంశం ఇది. ఉమ్, ఇతను మానసిక స్థితి సరిగా లేదు కాబట్టి మానసిక వైద్యశాలలో ఇతనికి వైద్యం చేయించాల్సిన ఆవశ్యకత ఉంది. ఉమ్, ముందుగా ఇతన్ని గమనించేసి ఏ పదవిలో కూడా ఇతను కొనసాగించకుండా మీరు న్యాయస్థానం తీర్పు ఇవ్వండి అని చెప్పని న్యాయస్థానానికి విన్నవించుకోవాల్సిన పరిస్థితి అయితే ముందుగా ఉంది పవన్. అంతే ఇక కదా. రెండో విషయానికి వచ్చేతలకి కాంతిరాణి టాటా లేదంటే విశాల గున్నిని విశాఖపట్నానికి బదిలీ చేస్తున్న సందర్భంగా నువ్వు ఈ కార్యక్రమం చేస్తేనే నీకు బదిలీ అని చెప్పని అతను బలవంతంగా ఒప్పించి జత్వానిని తీసుకురమ్మని పంపించింది ఇతనేనని చెప్పి ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఉమ్, అలాగే ఇప్పుడు కాంతిరాణి టాటా కావచ్చు, వాళ్ళిద్దరిని ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి పిలిపించుకొని మాట్లాడింది ఇతనే. ఎందుకు పిలిపించుకున్నానో ఏంటో తెలియదు అని చెప్పని తెలివిగా మాట్లాడుతున్నాడు. దానికి తోడు నిన్న ఇవాళ మనం చూస్తా ఉంటే మీ పోలీసులు ఇక్కడ బాగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, మీ పోలీసులు అంటే అతను మానసికంగా సిద్ధమయ్యాడు. అంటే వాళ్ళ పోలీసులు వేరే కాదు 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 ఆ. నేను చేసిన తప్పులన్నీ వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆ, నేను ఇంకా పోలీస్ శాఖలో పనిచేయడానికి అనర్హుడిని అయిపోయింది. కాబట్టి నాకు ఇక పోలీస్ శాఖతో సంబంధాలు తెగిపోయినాయి కాబట్టి ఉమ్, మీ పోలీస్ అనే పదాన్ని ఆయన ఉదాహరిస్తున్నాడని చెప్పి అయితే నేను భావిస్తున్నా. ఓకే ఓకే. ఉమ్, ఆహారం బాగలేదంట, అతను విశ్రాంతి తీసుకోవడానికి పనుకోవడానికి పడక సరిగ్గా లేదంట. అంటే మిగిలిన వాళ్ళు అదుపులో తీసుకున్న వాళ్ళు అంటే ఎన్ని పట్టించుకోరన్నమాట వీళ్ళు. అంటే మీ అంటే పోలీసు వీళ్ళు భోజనం కూడా వద్దన్నారు ఎందుకైనా. ఆ పోలీసు భోజనంలో గతంలో ఏదన్నా ఇబ్బందికరంగా కలిపి పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయో చూశాడు కాబట్టి, అలాగే వాళ్ళకి ఇబ్బందికరమైన ఆహారం వీళ్ళు పెట్టారు కాబట్టి ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయేమో అని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. ఓకే, అందుకే మీ పోలీసు భోజనం వద్దు, మళ్ళీ నాలాగే వీళ్ళు ఏమైనా చేశారేమో అనే అనుమానంతో. అవును. ఓకే. కాబట్టి ఇంకోటి గమనించుకోవాల్సింది ఏంటంటే పవన్, ఇక్కడ ఉమ్, ఇతను మొట్టమొదటి కర్నూలు ఎస్పీగా ఉన్నప్పుడు కావచ్చు, గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే విజయవాడ కమిషనర్ గా చేసినప్పుడు కావచ్చు, ఈయన చేసిన ఉదంతాలు ఒక్కొక్కటి ముఖ్యంగా కర్నూలు గుంటూరు విషయంలో ఆనాడు ప్రజాప్రతినిధుల యొక్క వాళ్ళనే కాకుండా శాసనసభ్యుల వాళ్ళ కుమారుడు ఈ రోజు శాసనసభ్యుడు ఎవరు, మాచర్ల శాసనసభ్యుడు జోలగంటి బ్రహ్మారెడ్డి గారు. ఉమ్, మరి ఆయన్ని ఆ రోజు ఇతను ఏ విధంగా టార్చర్ పెట్టింది, ఇతను ఏ విధంగా కొట్టింది, నిజంగా ఆ రోజు చేతుల మీద మోసరాల్సి వచ్చింది ఇప్పుడున్న శాసనసభ్యులు గారిని ఈయన ఆధ్వర్యంలో. ఉమ్, ఆ రోజు నిజంగానే ఓ రకంగా చెప్పాలి అంటే ఇతనికి ఈ విధంగా కాళ్ళు తీసుకొచ్చింది మాత్రం ఈ రోజు మనం ఏమనుకున్నా చంద్రబాబు నాయుడు గారే. ఉమ్, కాబట్టి మళ్ళీ ఆ కాళ్ళు ఎక్కడ ఉంచాలో అట్లా ఉంచాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీదే ఉందని నేనైతే భావిస్తున్నా. అంతే కదా. ఎందుకంటే ఒక విషయం కాదు, రెండు విషయాలు కాదు. ఈ రోజు ఒక మహిళ యొక్క తల్లిదండ్రులు ఎవరు, భారతదేశం కోసం వాళ్ళు స్వతంత్రంగా చదువుకొని భారతదేశానికి సేవ చేయాలని నావికాదళంలో చేస్తూ, లేదంటే వాళ్ళ తల్లిగారు ఒక బ్యాంకులో చేస్తూ సేవలు అందించిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి, ఇందాక మీరు ఏదో పదాన్ని కూడా ఉపయోగించారు, అలాంటివి కూడా చేసి వాళ్ళు ఇంత దారుణంగా చేయటమే కాకుండా మీరు ఇంకోటి ఉదాహరించారు పవన్ గారు. సార్ ఏంటి, రఘురామకృష్ణరాజు గారి అంశం. ఉమ్, శాసన మండలి ఇప్పుడు శాసనసభ్యుడు ఆయన, అంతకుముందు లోక్సభ సభ్యుడిని తీసుకొని వచ్చి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన చంపేయాలని ప్రయత్నం చేసి ముసుగేసిన వాళ్ళని పంపించి ఇప్పుడున్న తులసిబాబు, ఆయన ఎక్కడున్నాడో మనకు కూడా తెలుసు, తులసిబాబు అనే వ్యక్తిని ఇంకొకరు పంపించేసి ఇతను కూడా పాల్గొన్నాడని, పివి సునీల్ కుమార్ కూడా పాల్గొన్నాడని చాలా స్పష్టంగా చెప్తున్నారు.